హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకం కోసమైతే చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడతకు సంబంధించి మనకు కొన్ని మార్పులు, చేర్పులైతే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఆ యొక్క మార్పులనేటువంటివి ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకు కొంతమంది పేర్లనేటువంటిదైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత 4వ పథకానికి సంబంధించి తొలగించడం అయితే జరిగింది. సో, ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ అనేటువంటివి వాటివి ఏమిటి? నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది ఎవరెవరికి వర్తిస్తుంది? నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క చేయుత పథకం ఎప్పుడు విడుదల చేస్తారు? మనకు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం విడుదల చేస్తారా? చేయరా? వంటి డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటు మనకు మహిళలకు సంబంధించి మరొక 2 పథకాలనేటువంటివి కూడా విడుదల కాబోతున్నాయి ఈ నెలాఖరులో. సో, వాటికి సంబంధించి కూడా మనకు కన్ఫర్మ్‌గా విడుదలవుతాయా? అవ్వవా? అనేటువంటి దాని గురించి సో, మనకు రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంటల బీమా ఇన్‌పుట్ సబ్సిడీ పథకం కింద డబ్బులనేటువంటిదైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులనేటువంటిది అసలు విడుదల చేస్తారా? చేయరా? అయితే మనకు దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్‌డేట్ కూడా రాలేదు. సరే చూద్దాం, మనకి దీనికి సంబంధించి విడుదల చేస్తారా? చేయరా? అనేటువంటి దాని గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఇవన్నీ కలగలుపుకొని నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని చూసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ యొక్క వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత కోసమైతే చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క 4వ విడత డబ్బులనేటువంటిది ఎప్పుడు విడుదల చేస్తారు? అనేటువంటి దాని గురించి సో, నెక్స్ట్ అదే విధంగా దానికి సంబంధించి మనకు కొన్ని కొత్త రూల్స్ అనేటువంటి వాటినైతే తీసుకురావడం అయితే జరిగింది. ఆ యొక్క కొత్త రూల్స్ అనేటువంటివి ఏమిటి? నెక్స్ట్ దీంతో పాటు మనకు రేపటి రోజు నుంచి విడుదల కాబోయే పథకాలనేటువంటిది విడుదల అవుతాయా? లేదా? అనేటువంటిదైతే చూద్దాము. ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ చేయుత పథకం 4 విడతకు సంబంధించిన రూల్స్ అనేటువంటివి ఏమిటి అంటే, సో, మనకు గతంలో ఇప్పటి వరకు విడుదలైనటువంటి 3 పథకాలకు సంబంధించి ఈ యొక్క వితంతు పింఛన్, విడో పింఛన్ మనకు తీసుకునేటువంటి వాళ్ళు విడో పింఛన్ సో, అటువంటి వాళ్ళు అర్హులైతే ఉన్నారనమాట. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి 3 విడతలకు సంబంధించి. సో, ఇప్పుడు విడుదల కాబోయే 4 విడతకు సంబంధించి కేవలం అటువంటి వారినైతే తొలగించడం అయితే జరిగింది. ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి వారందరూ కూడా ఒంటరి మహిళ, సో, నెక్స్ట్ అదే విధంగా విడో పింఛన్ తీసుకునేవాళ్ళు, వితంతు పింఛన్ తీసుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వాళ్ళ నేమ్స్ అనేటువంటివి మనకు తొలగించడం అయితే జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4 విడతకు సంబంధించి. అయితే దీనికి సంబంధించి మనకు కొంతమంది పేర్లు కూడా తొలగించారనమాట. సో, ఇదండి మనకు కొత్తగా తీసుకొచ్చిన రూల్ అనేటువంటిది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసినదే. సో, మనకు చాలామంది నేమ్స్ అనేటువంటివి కూడా తొలగించడం అయితే జరిగింది లిస్ట్‌లో నుంచి. సో, ఇప్పటికీ నన్ను అడుగుతూ ఉన్నారు కామెంట్‌లలో. సో, నెక్స్ట్ ఒంటరి మహిళకు కూడా వస్తుందా? రాదా? అని కూడా చాలామందైతే కామెంట్‌లో నన్ను మెసేజ్ చేసి అడుగుతూ ఉన్నారు. సో, అటువంటి వాళ్ళకి కూడా రాదని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. ఏంది మనకు ఒంటరి మహిళ ఉన్నారు కదా! వాళ్ళకి కావచ్చు, వితంతు పింఛన్ తీసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4 విడతకు సంబంధించి అర్హులు కారని కూడా మనకు డిసైడ్ చేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇది మనకు కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట. ఈ 4 విడతకు కేవలం ఈ 4 విడతకు మాత్రమే తీసుకొచ్చినటువంటి రూల్ ఇది. ఓకేనా? సో, నెక్స్ట్ అదే విధంగా మనకు మరొక 2 రూల్స్ అనేటువంటివైతే యాడ్ చేయడం అయితే జరిగింది. సో, ఇంతకు ముందు ఉన్నటివే నేను మీకు పలు వీడియోల్లో కూడా చెప్పాను. మరలా ఒకసారి మీకు రిపీట్ చేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో, ఖచ్చితంగా అయితే ఇవి 2 అయితే మీరు కంపల్సరీ చేసి పెట్టుకోండి. సో, మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా! మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేటువంటి దానికి ఇవి 2 కంపల్సరీ అయితే లింక్ చేసుకోండాలనమాట. ఈ ప్రాసెస్‌లు 2. సో, ఏదైతే మీరు ఇచ్చుంటారో అమౌంట్ పడడానికి బ్యాంక్ అకౌంట్ అప్లై చేసుకునేటప్పుడు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఖచ్చితంగా మీరు ఎన్‌పీసీఐ లింక్ అనేటువంటిదైతే ఉండాలనమాట. ఎన్‌పీసీఐ లింక్ లేకపోవడం వల్ల మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేసినప్పుడు అమౌంట్ అనేటువంటిది పడకపోవచ్చు. ఓకేనా? అసలు పడదు కూడా. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్‌పీసీఐ లింక్ అనేటువంటిది కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్‌కైతే లింక్ చేసి పెట్టుకోండాలి. ఓకేనా? సో, దీనితో పాటు మనకు ఆధార్ నంబర్ అనేటువంటిది కూడా మీకు మీ బ్యాంక్ అకౌంట్‌కైతే లింక్ చేసి పెట్టుకోండాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చుంటారో, సో, దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేటువంటిది లింక్‌లో పెట్టుకోండాలి. సో, మీకు పేమెంట్ అనేటువంటిది చేసేటప్పుడు గవర్నమెంట్ అనేటువంటిది సో, మీకు ఎట్లా చేస్తారనుకునేది చూసుకున్నట్లయితే, సో, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేసైతే చేయరండి. సో, ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేసైతే చేయరు. సో, మీకు ఏదైతే ఆధార్ కార్డ్ నంబర్ అనేటువంటిది ఉంటుందో, సో, ఆ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేసి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ అనేటువంటిది పడుతుంది. ఓకేనా? సో, ఆ యొక్క ఆధార్ కార్డ్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో, ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కే మనకు అమౌంట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. దాంట్లోకే పడడం అయితే జరుగుతుంది. ఓకేనా?
సో, ఈ విధంగా మనకు ఇవి 2 ఖచ్చితంగా అయితే లింక్‌లో పెట్టుకోనుండాలి. సో, మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేసి అయితే చేయరు. సో, మీకు కేవలం మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేసి మాత్రమే మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేస్తారనమాట. ఓకేనా? సో, ఇదండి మనకు కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్సు. నెక్స్ట్ అదే విధంగా కొత్తగా వచ్చినటువంటి అప్‌డేట్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి. ముందు ముందు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేది దాన్ని రిలీజ్ చేస్తారా? సో, మరలా ఏమన్నా వాయిదా వేసే ఛాన్సెస్ ఉంటాయా? అనేటువంటి డీటెయిల్స్ గురించి ముందు ముందు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేపటి రోజున మనకు రైతులకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ అనేటువంటిదైతే విడుదల చేస్తామని మనకు చెప్పడం అయితే జరిగింది. డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. సో, దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకు ఎటువంటి అప్‌డేట్ కూడా రాలేదండి. సో, మనకు అసలు రిలీజ్ చేస్తారా? చేయరా? అనేటువంటి దాని మీద ప్రజలు చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. ఇది కేవలం మనకు ఎవరైతే నీచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయుంటారో కొంతమందికి మాత్రమే ఈ యొక్క ఇన్‌పుట్ సబ్సిడీ కింద అమౌంట్ అనేటువంటిది వర్తిస్తుంది. సో, కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో, రేపటి రోజున విడుదల కాబోయే ఇన్‌పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా అనేటువంటిది విడుదల చేస్తారా? చేయరా? సో, దానికి సంబంధించి ఇంకా ఏమి అప్‌డేట్ కూడా రాలేదు కాబట్టి సో, అటువంటి వాళ్ళందరూ కూడా మనకు దీనికి సంబంధించి చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. ఎప్పుడు విడుదల చేస్తారో అని. సో, దీనికి సంబంధించి మనకు విడుదల చేసిన వెంటనే ఏమైనా అప్‌డేట్ వెంటనే నేను మన ఛానెల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ఓకేనా? రేపటి రోజున విడుదలవుతుందా? లేదా? అనేది దానికి సంబంధించి ఏమన్నా అప్‌డేట్ వచ్చిన వెంటనే కూడా మన యొక్క ఛానెల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే ఉంచుకోండి. సో, నాకు తెలిసి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏం అప్‌డేట్ కూడా రాలేదు కాబట్టి సో, రేపటి రోజున మనకు విడుదల కాబోయే ఈ యొక్క ఉచిత పంటల బీమా అనేటువంటిది వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో, చూద్దాము రేపు విడుదలవుతుందో, విడుదలవ్వదో. ఓకేనా? సో, దాని కోసం మీరు అటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ అదే విధంగా ఈ నెలాఖరులో మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకం అనేటువంటిదే ఉందండి. సో, వైఎస్ఆర్ చేత 26వ తేదీన ఉంది. సో, నెక్స్ట్ అదే విధంగా వెంటనే మనకు 27వ తేదీన ఈబీసీ నేస్తం పథకం ద్వారా రూ. 15,000 అనేటువంటిదైతే డబ్బులు జమ చేయబోతున్నారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా? సో, ఈ విధంగా మనకు నెలాఖరులో కేవలం ఇది ఈబీసీ నేస్తం మహిళలకు మాత్రమే. ఈబీసీ మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పథకం అనేటువంటిది వర్తిస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ అదే విధంగా మనకు నెక్స్ట్ మంత్‌లో మార్చి నెలలో కూడా మహిళలకు సంబంధించి 2 పథకాలు అనేటువంటివి ఉన్నాయి. సో, వీటి గురించి కూడా నేను ఆల్‌మోస్ట్ ఇంతకుముందు వీడియోస్‌లో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. సో, మీరు కావాలనుకుంటే ఆ వీడియోస్‌లోకి వెళ్లి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్‌ది నెక్స్ట్ మంత్‌లో విడుదల కాబోయేది 5వ తేదీన విద్యా దీవెన. నెక్స్ట్ అదే విధంగా మనకు 11వ తేదీన విడుదల కాబోయేది వసతి దీవెన. సో, ఈ 2 పథకాలు అనేటువంటివి కూడా ఉన్నాయి నెక్స్ట్ మంత్‌లో. సో, వీటికి సంబంధించి ముందు ఏమన్నా చేంజెస్ చేసినా అంటే ఏమన్నా తేదీలు మార్చినా వెంటనే మన ఛానెల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే ఉంచుకోండి. సో, ముందు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానెల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. అదే విధంగా ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.